హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొబ్బరికాయలు కొడుతున్నాం కదా అందరం. ఇంకా ఇప్పుడు అత్త కొట్టిపోయింది, తర్వాత మా వాడు కొడుతున్నాడు. అది ఇక్కడ జరుగుతుంది. ఆమె పాప ఒక టెంకాయ వరకు ఒకసారి ఒక సంచి టెంకాయల వరకు కొట్టేసిందిలేండి. ఇంకా అది ఆమెను పక్కకు దొబ్బేసి ఇంకా మేము కూర్చున్నాం అనమాట. తను వీడియో షూట్ చేస్తుంది, ఇంకా నా కొడుకు కొడుతున్నాడు. కొంచెం వీళ్ళకి మగపిల్లలకి ఏంటంటే క్రికెట్ ఆడతారు కదా, బాల్ వేసి వేసి కొబ్బరికాయ కొట్టే పద్ధతి తెలియదు వీళ్ళకి. బాల్ ఎట్లా వేసేస్తామో అట్లే వేసేస్తుంటాడు అనమాట వీడు. ఎప్పుడన్నా ఇంట్లో కూడా కొట్టునానా పొరపాటునట్టు ఇంకా 6లే ఉంటాయి. కొట్టిస్తుంటానులేండి అప్పుడప్పుడు, అలవాటు కావాలని వాళ్ళకు కూడా. అప్పుడు ఏమవుతుందంటే 6 వేస్తారు కదా, 6లే. టెంకాయ కొట్టే పద్ధతి అంటే వాళ్ళకి బాల్ ఇసిరి వేసి అలవాటు కదా, సో అదే ఫాలో అవుతుంటాడు అనమాట వీడు కూడా. పాప అట్ట కాదు, మంచి భక్తురాలు కదా, పూజలు బాగా చేస్తుంది కదా, సో తనకి బాగొచ్చు అన్నమాట. ఇంకా ఎవరి పర్ఫెక్షన్ వాళ్ళదే అనొచ్చా. ఈయన వరకు క్రికెట్ ఆడే అలవాటు ఉంది కాబట్టి ఇట్లా కొడుతుంటాడు. ఇక్కడైతే మామూలుగా అయితే ఇంత లోపలికి అసలు రానివ్వరు కూడా. చెప్పినా కదా, మిగతా రోజులు కాబట్టి రాగలిగినాము, చేసుకోగలిగినాము. ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అనుకోండి. చాలా బాగుండింది. ఇంకా ఇక్కడ అందరం 1 by 1 వస్తున్నాం అనమాట. వాడైన తర్వాత నానైన తర్వాత నేను, అట్లా మా ఆయన, ఇంకా మా అమ్మ, అట్లా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎవరైనా సరే ఒకసారి ఈ గుడిని దర్శించి అమ్మవారి ఆశీర్వాదాలు ఖచ్చితంగా తీసుకోండి. ఆ అమ్మ చల్లని తల్లి, అందరినీ చల్లగా చూస్తుంది. చాలా మహిమగల తల్లి, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. మాకు అసలు ఇంటి దేవత అవ్వడం మేము చాలా అదృష్టం అనుకుంటుంటాం. అంత మంచి టెంపుల్ అన్నమాట. ఖచ్చితంగా వెళ్ళండి. కర్నూలుకి వెళ్తే నందికొట్కూరు పోయే రూట్లో, నందికొట్కూరు నుంచి వస్తే కర్నూలుకి వచ్చే రూట్లో, కర్నూలు దగ్గరలో వస్తుంది అనమాట. నందికొట్కూరు వచ్చేటప్పుడు నందికొట్కూరు నుంచి వస్తే, కర్నూలు నుంచి నందికొట్కూరుకి వెళ్తే కర్నూలు స్టార్టింగ్లోనే అనమాట, ఒక 5 కిలోమీటర్స్లో వెంకాయపల్లె వస్తుంది. సూపర్ టూపర్ టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్, చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే కొడుతున్నాడు వీడు. ఇంక వీడైన తర్వాత నాన్న కూడా వస్తున్నాడు. నాన్న చేత కూడా కొట్టించి ఇంకా తర్వాత నేను, ఇంకా నాన్న కొట్టిన తర్వాత నేను అట్లా 1 by 1 కొడుతూ ఉన్నాము. అన్నీ అయిపోవాలి కదా, 108 సగం వరకు పాపనే కొట్టేసింది అని చెప్పినా కదా. ఇంకా ఆమె అయిన తర్వాత మేము కొడుతున్నాం అనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. కానీ ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది. అంటే మంగళవారం, శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో వెళ్తాను ఖచ్చితంగా. వెళ్ళి ఒడివియం కూడా పోసొస్తాను. మళ్ళీ అప్పుడు కూడా మంచిగా వీడియోలు, ఫొటోస్ అవి షూట్ చేసుకుంటాను. మేము ఇంతకుముందు దేవుని చేసినప్పుడు ఇట్లా లోపలికి వచ్చి చేసింటి. అప్పుడు ఇంకా మనకు ఛానల్ లేదు కదా, సో ఫొటోస్, వీడియోస్ అవి ఇవి తీసుకోలేదు. కానీ ఇప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా ఫొటోస్ అయితే కంపల్సరీ తీస్తాను. కానీ ఫస్ట్ అయితే మళ్ళీ వెళ్ళి అమ్మకు ఒడిబియ్యం అయితే పోసొస్తాను ఖచ్చితంగా. ఇంత ప్రశాంతంగా, ఇంత దగ్గరగా పోయడం అంటే నాకు అసలు చాలా నచ్చుతుంది. అందుకే వెళ్తాను. ఇక్కడ ఇంకా నాన్న కూడా వచ్చి కొడుతున్నాడు. ఇంకా నాన్నది అయిపోతేనే ఇంకా మళ్ళీ నేనేమో తీసుకున్నా. మా వారు అయితే మధ్యలో కొడుతున్నాడులేండి అప్పుడప్పుడు. ఇంకా నేనైతే ఇంకా లాస్ట్లో ఇంకా వాళ్ళకి అందిస్తూ ఉన్నాను. లాస్ట్లో కుట్టినాను. అది ఇంకొక వీడియోలో వస్తుంది. అంతా ఒకే వీడియో అంటే వీడియోలో ఎందు అయిపోతుంది, మీరు కూడా చూసేకి ఇంట్రెస్ట్ పెట్టరు కదా. అందుకని చిన్నగా నేను కట్ చేసి కష్టపడి చిన్నగా కట్ చేసి మీకోసం పెడుతున్నాను అనమాట. ఖచ్చితంగా మీరైతే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియో అసలు చూడట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. ప్లీజ్ అంతా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.